హాయ్ వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అలాగే బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూడడానికి వచ్చేసాము. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇక్కడ ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దాం. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మరి నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్, అలాగే ఉన్న కొన్ని అకేషన్స్ కూడా ఉంటుంటాయి కదా, మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు మాకు మా వ్యూయర్స్ కి? సో ఇప్పుడు ఏంటంటే పట్టులో వెరైటీస్ చూద్దాం. పట్టులోనే వెరైటీస్. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చి మనము గాంధర్వ సిల్క్ తీసుకున్నాం. గాంధర్వ సిల్క్ పైన వచ్చి మనం కొంచెం సాటిన్ స్టైల్లో తీసుకున్నామండి. పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ తీసుకొని దీంట్లో జిగ్జాగ్ టైప్ డిజైన్ తీసుకొని మొత్తం ఫ్లోరల్ టైప్ లో డాట్స్ కూడా మనకి ఏంటంటే చిన్న సైజ్ అండ్ బిగ్ సైజ్ లో, స్మాల్ అండ్ బిగ్ సైజ్ లో తీసుకున్నాము. టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఒక బోర్డర్ డిజైన్ లో ఒక లీవ్స్ టైప్ లాగా తీసుకున్నాము. ఇది మనకేంటంటే శారీ కూడా మనం ఏంటంటే స్కై బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ అలా వస్తుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా మనకి ఏంటంటే శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది. ఓకే, బ్లూ అండ్ రాయల్ బ్లూ మనకి పైకి వచ్చేటప్పటికి సాటిన్ స్టైల్ లో తీసుకున్నాం. శారీ మొత్తం ఓవరాల్ గా మిడిల్ పార్ట్ వచ్చి బుటీస్ టైప్ డిజైన్ తీసుకున్నాం అనమాట. బార్డర్ కూడా మనకి చాలా లేటెస్ట్ స్పెషల్ గా ఉంటుంది. మొత్తం టిష్యూ వీవింగ్ లో వచ్చేసి జిగ్జాగ్ టైప్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే కొంత మనము దీంట్లో డాట్స్ కూడా మన అంటే కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా బుటీస్ షెల్ఫ్ డిజైన్ లో తీసుకున్నాం. ఓకే, సో డిజైన్ చేసుకొని కింద వచ్చే సాటిన్ స్టైల్ అనే బార్డర్ కొంచెం డిఫరెంట్ గా అనమాట, రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ బార్డర్ కూడా మనకి హెవీగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం కాంట్రాస్ట్ కాంబినేషన్ లో బ్లూ. సో మనకి ఏదైతే పళ్ళు పాటు తీసుకున్నామో ఆ కాంబినేషన్ తో బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. యాజ్ ఇట్ ఇస్ గా శారీకి ఏదైనా బార్డర్ ఇచ్చారు. ఓకే, దీంట్లో మనకి ఇంకా శారీస్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి డిజైన్స్ డిఫరెంట్. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 5600 పడుతుంది. 5600 కి ఇంత స్పెషల్ శారీ చూసారు కదండి. గాంధర్వ సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి 5600 రూపీస్ ఓన్లీ. గాంధర్వ సిల్క్ లోనే ఇంకొక మోడల్ అండి గాంధర్వ సిల్క్, ఇది కూడా అవునండి. సో మనకి ఇది పళ్ళు పార్ట్ వచ్చి మనం పింక్ కలర్ కాంబినేషన్స్ లో పింక్ కాంబినేషన్ తీసుకున్నాము. జరీ స్టైల్ వచ్చి మనకి కడి బార్డర్ లాగా చిన్న కడి బార్డర్ తీసుకున్నాము. జస్ట్ మనకి పైపింగ్ కాంబినేషన్ లైట్ పింక్ కాంబినేషన్ యూస్ చేస్తారు. పళ్ళు కూడా మనకి ఏంటంటే జరీ వీవింగ్ తీసుకొని దీంట్లో కూడా డిజైన్ ఒక స్నేక్ డిజైన్ లాగా తీసుకొని దీంట్లో వీల్ చక్రాల టైప్ లాగా మొత్తం తీసుకున్నాము. ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే శారీ సెల్ఫ్ కలర్ లో 3 కాంబినేషన్స్ తీసుకున్నాము. 3 కాంబినేషన్స్, 3 డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా యూస్ చేశారు. మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాం, అదే విధంగా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు, అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. ఓకే, సో మనకి ఈ పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో డాట్స్ అనేది ఒక లీవ్స్ టైప్ లో తీసుకొని మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వీవింగ్ తో జాకెట్ స్టైల్. అది కూడా మనకు ఒక డిజైన్ డిఫరెంట్ అండి. ఒక రౌండ్స్ మధ్యలో ఒక లీవ్స్ ఎలివేట్ అయింది అనమాట. ఇది ఆఫ్ వస్తుంది. మధ్యలోకి వచ్చేటప్పటికి ఈ పార్ట్ కూడా మనకి టోటల్ డిఫరెంట్ ఇచ్చారు. పైనతో కింద చూస్తే మిడిల్ పార్ట్ లోకి వచ్చి మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తీసుకొని లీవ్స్ అనేది క్రాస్ లైన్స్ లో తీసుకున్నాం. ఓకే, ఈ 2 కలర్ కాంబినేషన్స్ మధ్యలో 2 డిజైన్స్ మధ్యలో ఒక లైన్స్ అనేది ఎలివేట్ చేసేటప్పటికి శారీ కూడా ఓవరాల్ గా కూడా లుక్ బాగా కనిపిస్తుంది. కట్టినప్పుడు ఇంకా స్పెషల్ గా కనిపిస్తుంది మనకి. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ లో టిష్యూ టైప్ తీసుకున్నాం. మొత్తం టిష్యూ లోనే మనకి పింక్ కలర్ లోనే షెల్ఫ్ డిజైన్ లో బుటీస్ అనేది ఒక లీవ్స్ లాగా ఇచ్చారన్నమాట. ఓకే, బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్స్ తీసుకున్నాము. సో మనకి కడి బోర్డర్ అనేది యాజ్ గా ఉంటుంది కాబట్టి శారీ సింపుల్ గా ఉంటుంది, ప్లస్ హెవీగా కూడా లుక్ కనిపిస్తుంది అనమాట. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 7800 అలా పడుతుంది. 7800 రూపీస్. ఇది శివగామి పట్టు అండి. శివగామిని పట్టు. ఎస్. సో పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి శారీ సింపుల్ గా ఉంటుంది. సో బార్డర్ వైజ్ కుట్టుకుంటే కూడా మనకి కడ్డీ బార్డర్ స్టైల్ వస్తుంది. సో ఆల్టర్నేటివ్ మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అదే విధంగా గ్రీన్ కలర్ అనేది కొంచెం మిక్సింగ్ కలర్ లో షేడ్స్ అంటే బ్లూ అండ్ పర్పుల్ మిక్సింగ్ లో వచ్చేటప్పటికి కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది యూస్ చేస్తాం. శారీ ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే షెల్ఫ్ డిజైన్స్ లైన్స్ తో తీసుకున్నామండి. చాలా లేటెస్ట్ గా కనిపిస్తుంది, స్పెషల్ గా కనిపిస్తుంది. ఎక్కడ చూడనట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. మనకి ఇదే విధంగా మనకి కడ్డీ బార్డర్ స్టైల్ వచ్చింది. అదే విధంగా మనకి బార్డర్ వైజ్ అంటే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అదే విధంగా చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండ్ పర్పుల్ యూస్ చేశారు కాబట్టి శారీ మొత్తం ఆల్టర్నేటివ్ గా లైన్స్ తో వచ్చింది. సో మిడిల్ పార్ట్ అంతా మొత్తం మనకి లైన్స్ వస్తుందండి. ఓకే, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది మనకి వచ్చేసి మెయిన్ స్పెషల్. అదే విధంగా మనకి పైన ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా మనకి అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఇలాగే ఉంది. ఎస్పెషల్లీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు లైట్ వెయిట్ అనగానే. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. సో 2 సైడ్స్ కూడా మనకి ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారు అదే విధంగా
యూస్ చేస్తారనమాట. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ కావాలన్న వాళ్ళు కూడా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసుకోవచ్చు. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి 4500 పడుతుంది. 4500 కి ఇంత డిజైనర్ లైక్ మనకి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. చూసారు కదండి, శారీ కాస్ట్ వచ్చేసి 4500. మరి శారీ వచ్చేసి శివగామిని పట్టు అండి. పట్టులోనే మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో సో మెనీ కలెక్షన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. మరి ఇలాంటి కలెక్షన్ మీకు ఇమీడియట్ గా కావాలి, పట్టులోనే వెరైటీస్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. శివగామిని పట్టులో ఇంకొక మోడల్ అండి. సో మనకి పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి డైమండ్ షేప్ లో చెక్స్ టైప్ డిజైన్ తీసుకున్నాము. అది గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఈ కడీ బార్డర్ సింపుల్ గా తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే ఇది పట్టు జూట్ మిక్సింగ్ లో వస్తుంది. పళ్ళు పట్టు వైజ్ ఎత్తుకుంటే అది బాక్సెస్ టైప్ లో ఏంటంటే మనకి ఒకటి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు, అదేవిధంగా బ్లూ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. ఆల్టర్నేట్ గా ఈ బాక్సెస్ ఒక బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ రావడం ఏంటంటే పళ్ళు పార్ట్ వరకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. శారీ పళ్ళు పట్టు వరకు ఎట్లా ఉంటుందండి. మిడిల్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే శారీ సింపుల్ గా తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి లైన్స్ అనేది మీరు ఇప్పుడు చూసారు. అదే విధంగా ఏంటంటే ఈ పట్టులో కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా. సో మనకి ఏంటంటే సింపుల్ గా చిన్న బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా బార్డర్ వైజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది కొంచెం లైట్ గా యూస్ చేస్తారు. మొత్తం షెల్ఫ్ కలర్ లోని మనకి లైన్స్ తీసుకున్నాం అండి, స్మాల్ చెక్సెస్. ఓకే, అంటే మనకి చెక్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మనం కొంచెం షెల్ఫ్ ఉంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదే విధంగా మనకి 2 సైడ్స్ కూడా మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. జూట్ కూడా అక్కడక్కడ మిక్స్ అయినట్టు. ఓకే అండి. సో మనకి బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ప్లెయిన్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే షెల్ఫ్ కలర్ లో ఉంటుంది కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 5100 పడుతుంది. 5100 చూసారు కదండి, సారీ కాస్ట్ వచ్చేసి 5100 రూపీస్ ఓన్లీ. శివగామిని పట్టులో మళ్ళీ ఇంకొక మోడల్ తీసుకున్నామండి. దీంట్లో మనం ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాం. బ్లాక్ లో కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ గానే ఉంటుంది. పళ్ళు పట్టు వెతుకున్నప్పటికీ మనకి శారీ మొత్తం కూడా పళ్ళులో చిన్న సింపుల్ బార్డర్ తీసుకున్నాం. దీంట్లో మనకి డక్స్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తున్నాం అండి. ఇలా చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మన ఇది డక్స్ డిజైన్స్ కూడా 2 డక్స్ మనకి ఎలివేట్ అవుతుంది అనమాట. అదే విధంగా ఫ్లవర్స్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ లో తీసుకున్నాం అండ్ జరీ స్టైల్లో ఆల్టర్నేట్ గా తీసుకున్నారు అనమాట. ఇది లుక్ వైజ్ కూడా మనకి పళ్ళు పట్టులోకి చాలా బాగా సింగిల్ స్టెప్ వేసినప్పుడు కానీ స్టెప్స్ పెట్టినప్పుడు కానీ ఈ 2 అనేవి ఎలివేట్ అవుతాయి. అంటే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ కలర్ ఇచ్చారు. అవునండి. ఓకే, సారీ పళ్ళు పార్ట్ అది. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే ఈ స్టైల్లో తీసుకున్నామండి. ఓకే, సో బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అదేవిధంగా జరీ స్టైల్ అనేది యూస్ చేస్తారు. మధ్యలో మనకి బుటీస్ టైప్ అనేది సిల్వర్ లో తీసుకుని దీని కింద జరీ అనేది వీవింగ్ చేస్తారు అనమాట. అదేవిధంగా ఆల్టర్నేటివ్ గా మనకి ఏంటంటే సిల్వర్ క్రాస్ లైన్స్ లో మనకి సిల్వర్ యూస్ చేస్తారు అండ్ జరీ క్రాస్ లైన్స్ లో వచ్చారన్నమాట. ఓకే, సేమ్ మనకి పైన కింద ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారు సో సేమ్ అదే స్టైల్ మనకి ఉంటుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ వరకు మనకి ఏంటంటే బ్లాక్ యూస్ చేయడం వల్ల ఏంటంటే శారీ ఓవరాల్ కూడా హైలైట్ గా అవుతుంది. పట్టులో కూడా మనకి బ్లాక్ అనేది రేర్ కాబట్టి ఇది స్పెషల్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్. సో ఈ విధంగా మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. శారీకి ఏదైతే బార్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా అదే బార్డర్ కూడా మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మీ 5800 పడుతుంది. చూసారు కదండి, శారీ కాస్ట్ వచ్చేసి 5800 రూపీస్. శివగామిని పట్టు అండి. పట్టులో కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో చాలా సూపర్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. మరి పట్టులోనే లేటెస్ట్ కలెక్షన్ అలాగే డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు మనకి ఇక్కత్ పట్టులో కూడా ఏంటంటే మనం ఆల్మోస్ట్ కాస్ట్లీ రేంజ్ లోనే చూపించినాం ఇది వరకు. అలా కాకుండా అంటే ఇక్కతలో కూడా కొంచెం సింపుల్ డిజైన్ అండ్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్, రీజనబుల్ గా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని సాటిన్ స్టైల్లో ఒక చిన్న బార్డర్ తీసుకున్నాం. అదేవిధంగా జరీ స్టైల్లో తీసుకున్నాం అనమాట. పళ్ళు పట్టుకొచ్చేప్పటికి మనకి ఏంటంటే మొత్తం ప్లెయిన్ లో తీసుకున్నాం. సో టోటల్ ఏంటంటే రెగ్యులర్ గా మనకి పళ్ళు పట్టు అనేది హెవీగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఏంటంటే పళ్ళు పట్టు వైజ్ ఎత్తుకున్నప్పటికీ సింపుల్ గా ప్లెయిన్ లో తీసుకున్నాము. అదేవిధంగా ఇది ఏంటంటే సారీ బార్డర్ వైజ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షేడ్స్ డిఫరెన్స్ వచ్చింది చూడండి. అంటే మనకి వంకాయ కలర్ లో ఇచ్చారు అండ్ పింక్ కలర్ కాంబినేషన్, స్కై బ్లూ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్. ఈ డిజైన్స్ అనేది కూడా మనకి ఏంటంటే ఒక టెంపుల్ డిజైన్ లాగా వేవ్స్ లాగా కనిపిస్తుంది. ఇలా చూస్తే మనకి టెంపుల్ డిజైన్ మొత్తం మిడిల్ పార్ట్ కూడా మనకి ఏంటంటే శారీ ఓవరాల్ కూడా మనకి హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉందండి. మనకి స్పెషల్ గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే పట్టులో హెవీగా చూస్తూ ఉంటాము. పళ్ళు పార్ట్ కూడా చాలా హెవీగా ఇస్తుంటారు. కానీ లైట్ గా సింపుల్ గా కావాలి, స్పెషల్ గా కనిపించాలి ప్రతి ఒక్క పర్సన్ అనుకుంటే ఇలాంటి శారీ మాత్రం చాలా సూపర్ గా ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. స్పెషల్ శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది కాబట్టి సో లైట్ వెయిట్ ఉంటుంది, సింపుల్ గా డిఫరెంట్ గా పట్టులోనే రెగ్యులర్ గా ఒకే టైప్ పట్టు చూడకుండా ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ మనకి సింపుల్ గా ప్లెయిన్ లో తీసుకున్నాం. ఓకే,
కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనిలో కూడా మనకి ఏంటంటే 5-6 కలర్స్ అవైలబుల్ ఉంది. 5-6 కలర్స్ అవైలబుల్ ఉంది. మరి ఈ సారీ కాస్ట్ ఎలా? కాస్ట్ వచ్చి మనకి 3400. 3400 చూసారు కదండి. ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ ఓన్లీ. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కత్లో ఇంకొక మోడల్ అండి. ఓకే, ఇక్కత్లో ఒక మోడల్ తీసుకున్నాం అండ్ డార్క్ పర్పుల్ బ్లూ మిక్సింగ్ లో వస్తుంది. సో దానికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్. ఇది పళ్ళు పార్ట్కి వచ్చింది. ఓకే, సో మనకి పళ్ళులో కూడా మనం ఏంటంటే ఆఫ్ టిష్యూ తీసుకున్నామండి. ఆఫ్ టిష్యూ బోర్డర్ లాగా తీసుకొని పైన మనకి కడ్డీ బోర్డర్ అనేది యూజ్ చేస్తారు. శారీ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే మనం లైన్స్ ఇచ్చారు. లైన్స్ తీసుకున్నాము. అదే విధంగా కడ్డీ బోర్డర్ అనేది బిగ్ సైజ్ బోర్డర్ లో తీసుకున్నాం. పళ్ళు అనేది కొంచెం సింపుల్ గా యూజ్ చేస్తారు. అదే విధంగా మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే పైన మనం కడ్డీ బోర్డర్ లో తీసుకున్నాం ఇక్కత్ డిజైన్ లో. ఈ పైన వచ్చేటప్పటికి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. ఇక్కడ థిక్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. అదే విధంగా మనకి షెల్ఫ్ లో కొంచెం ఇక్కత్ అనేది కొంచెం ఎలివేట్ చేసుకున్నాం. అంటే షేడ్ లాగా మనకి కనపడడానికి కొంచెం డిజైన్ డిఫరెంట్ వచ్చింది అనమాట. బుటీస్ కూడా మనకి ఏంటంటే మనము గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. అదేవిధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఆల్టర్నేటివ్ గా వస్తుంది. శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది. కింద మనకి బిగ్ సైజ్ మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నామండి. స్కర్ట్ బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ లో టిష్యూ వీవింగ్ తీసుకున్నాం. దీంట్లో డబుల్ ఇక్కత్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఆఫ్ వైట్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తారు. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే ఒక చిన్న టెంపుల్ డిజైన్ లో ఆల్టర్నేటివ్ గా మనకి ఎల్లో ఎలివేట్ అవుతుంది అండ్ ఆఫ్ వైట్ ఎలివేట్ అవుతుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. శారీ కూడా మనకి బోర్డర్ వైజ్ హెవీగా లుక్ కనిపిస్తుంది పార్టీస్ కి. మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కత్ పట్టు అనేది చాలా ఫేమస్ అయింది కాబట్టి సో డిజైన్ అనేది చాలా బాగుంటుంది. yes, దట్ టు కాంబినేషన్ కూడా చాలా రైట్ కాంబినేషన్. గ్రీన్ అండ్ పర్పుల్ డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చేసి కింద కడ్డీ బోర్డర్ కూడా హెవీగా ఇచ్చారు. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ చేయించుకున్నా బాగుంటుంది, లేదా సింపుల్ ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 7500 పడుతుంది. 7500. సో ఇది అరుంధతి పట్టు అండి. అరుంధతి పట్టు. బాటిల్ గ్రీన్ కి మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాము. దీంట్లో మనకి ఏంటంటే మనం కొంచెం సింపుల్ గా సాటిన్ స్టైల్ బార్డర్ లో తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ లో కూడా మనకి జిగ్జాగ్ టైప్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, కొంచెం మోడల్ డిఫరెంట్ అంటే రెగ్యులర్ గా కడ్డీ బోర్డర్ అనేది కాకుండా పళ్ళు వైజ్ ఎత్తుకున్నప్పటికి ఇదే స్టైల్లో జిగ్జాగ్ టైప్ డిజైన్ అనేది ఒక చిన్న డైమండ్ షేప్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. దీంట్లో కూడా మనకి ఏంటంటే పికాక్స్ అనేది ఎలివేట్ చేస్తాము. కాంబినేషన్ ఎంత బాగుందో, మనకి పళ్ళు పాటు కూడా అంతే గ్రాండ్ గా స్పెషల్ గా ఉంది. ఈ పికాక్స్ అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే రెడ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. అదే విధంగా బోర్డర్ వైజ్ కింద కూడా చూడండి మనకి డిజైన్స్ కూడా మనము ఒక బుటీస్ టైప్ ఇండియన్ డ్రాప్ ఆయిల్ లాగా మనకి డ్రాప్ డిజైన్ చేసుకున్నారు అనమాట. లుక్ వైజ్ కూడా మనకి పళ్ళు పార్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. అదే విధంగా శారీ ఓవరాల్ గా కూడా మనకి సో శారీ మొత్తం మనకి పికాక్స్ అండ్ డ్రాప్ డిజైన్ వస్తుంది. దీంట్లో కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది చిన్న డిజైన్ తీసుకున్నారు. అదే విధంగా మిడిల్ పార్ట్ వరకు నీస్ వర్క్ ఏంటంటే మనకి పికాక్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. ఓకే, థ్రెడ్ వీవింగ్. పికాక్స్ కూడా జరీతో కాకుండా ఇలా డిఫరెంట్ గా దగ్గర రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కట్టినప్పుడు ఇంకా స్పెషల్ గా కనిపిస్తుంది. మనకి బోర్డర్ వైజ్ కూడా మనకి ఇదే స్టైల్లో వస్తుంది. శారీ మొత్తం ఇలాగే పికాక్స్ వచ్చాయి, దగ్గర వస్తుంది. ఓకే, సో మిడిల్ మనకి బోర్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి కడ్డీ బోర్డర్ లో ఈ పికాక్స్ అనేది మనము ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. సో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే పళ్ళుకి మనకి ఏ కాంబినేషన్ తీసుకున్నాము అదే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీంట్లో కూడా ఏంటంటే పట్టు జూట్ మిక్సింగ్ తో లైన్స్ సెల్ఫ్ లైన్స్ తీసుకున్నాం. yes, మనకి దగ్గర చూస్తే సెల్ఫ్ లైన్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తుంది. వన్ సైడ్ స్మాల్ బార్డర్ కనిపిస్తుంది, వన్ సైడ్ బిగ్ సైజ్ బార్డర్. టూ సైడ్ బార్డర్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు. షార్ట్ అండ్ లెంత్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 6800 పడుతుంది. 6800 చూసారు కదండి. సారీ వచ్చేసి చాలా సూపర్ గా ఉందండి. సారీ కాస్ట్ వచ్చేసి 6800 అండి. మరి అరుంధతి పట్టు సారీస్ లోనే డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఇంకా వెరైటీస్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయండి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో. అరుంధతి పట్టులో ఇంకొక మోడల్ అండి అరుంధతి పట్టు. ఇది కూడా అవునండి. అరుంధతి పట్టులో కూడా మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కి పింక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకి పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి కొంచెం డిజైన్ అనేది వేవ్స్ లాగా తీసుకున్నాం. ఓకే, జరీస్ తోనే మనకి వేవ్స్ లాగా ఉంది. టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకొని చిన్న లైన్స్ తో ఇచ్చేసారు. టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే 2 లైన్స్ తో మనం తీసుకున్నామండి. అదే విధంగా వన్ సైడ్ ఏంటంటే బిగ్ సైజ్ బార్డర్ లో తీసుకున్నాం. కడ్డీ బార్డర్ మనకి కింద హెవీగా తీసుకున్నాం. ఓకే, శారీ మొత్తం మనకి ఏంటంటే పైన కడ్డీ బార్డర్ లాగా తీసుకొని ఓకే మొత్తం శారీ మిడిల్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్లెయిన్ గా ఇచ్చేసాం. కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కడ్డీ బోర్డర్ మీద మనకి ఒక పికాక్స్ డిజైన్స్ అనేది బాగా ఎలివేట్ చేసుకున్నట్టు చేసుకున్నాం. yes, ఈ డిజైన్ కూడా మనకి చాలా స్పెషల్ గా ఉందండి. హెవీగా ఇచ్చారు, చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఈ పికాక్స్ అనేది కూడా మనకి ఏంటంటే పెద్ద బిగ్ సైజ్ పికాక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు అన్ని మ్యారేజ్ సీజన్ కాబట్టి అందరూ కొంచెం డిఫరెంట్ గా కనపడాలనే వాళ్ళకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. స్పెషల్ లుక్ కనిపిస్తుంది వాళ్ళదే. దీనిలో మనకి ఏంటంటే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఈ మధ్యలో అనేది మనకి పికాక్స్ మధ్యలో జరీ వీవింగ్ అనేది తీసుకుని దీంట్లో అనేది గ్రీన్ అనేది
కాంబినేషన్స్ అండ్ బ్లూ కాంబినేషన్స్ అనేది ఎలివేట్ చేశారు. వావ్, ఆల్టర్నేట్ గా ఒకటి గ్రీన్ ఒకటి పింక్ వస్తుంది సారీ మొత్తం తీసుకున్నాం. ఆల్టర్నేట్ గా దగ్గర రావడం వల్ల ఏంటంటే కట్టినప్పుడు కానీ కూడా చాలా బాగుంటుంది. సింగిలర్ వేసుకున్న ఎస్పెషల్ గా కనిపిస్తుంది అన్నమాట. చాలా మంది బార్డర్ కూడా మనకి హెవీగా ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంది ఎస్పెషల్లీ సారీ వచ్చేసి. ఇవన్నీ మనకి ఏంటంటే ఈ పట్టులో వెరైటీస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం లైట్ వెయిట్ చూసుకుంటాం, కంఫర్టబుల్ గా. శారీ కూడా మనకి ఏంటంటే ఇట్లా క్రష్ చేసినా కూడా సాఫ్ట్ అయిపోయేటట్టు, మనం ఎలా ఫోల్డ్ చేస్తే ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ అయ్యేటట్టు ఫ్లెక్సిబుల్ గా ఉంది, ఫోల్డ్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ కాంబినేషన్, అంటే కాంట్రాస్ట్ పింక్ యూస్ చేస్తాం కాబట్టి, సో బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పుడు కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారండి. వన్ సైడ్ బిగ్ సైజ్ బార్డర్ తీసుకున్నారు. సో షార్ట్ హ్యాండ్స్ అలా అయితే 3/4 ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి అట్లా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి 6,500. 6,500 చూసారు కదండి. సారీ కాస్ట్ వచ్చేసి 6,500 రూపీస్ ఓన్లీ. ఇది పరిణయ పట్టు అండి. పరిణయ పట్టు, వావ్, కలర్ చూడగానే చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. పట్టులోనే లైట్ వెయిట్ పట్టు కూడా చాలా స్పెషల్ గా ఉంది సారీ వచ్చేసి. సో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తామండి. సో బ్లూ కూడా మనకి ఏంటంటే కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాము. అదేవిధంగా పళ్ళు పట్లు చూసారా, లీవ్స్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. ఓకే, మనకి ఆల్మోస్ట్ మ్యాంగో డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ అనేది చూసుకున్నాం. మధ్యలో ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా మిడిల్ పార్ట్ వైజ్ ఒక లీవ్స్, ఒక మనకి ఆకులోనే మళ్ళీ లీవ్స్ లాగా తీసుకున్నాం అన్నమాట. అట్లా నేమ్ లీవ్స్ లాగా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి కింద డిజైన్ అనేది కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ షెల్ఫ్ లో తీసుకొని దీంట్లో వీవింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ జరీ స్టైల్లో ఆల్టర్నేట్ గా తీసుకున్నాం. ఓకే, సో పళ్ళు పట్టు వరకు మనకి ఈ స్టైల్లో ఉంటుంది. 1 మీటర్ వచ్చేసి మనకి గ్రాండ్ గా ఇచ్చారు పళ్ళు పార్ట్. దీంట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని పైన కొంచెం పర్పుల్ కలర్ కాంబినేషన్ పైపింగ్ యూజ్ చేస్తారు. సో శారీ మిడిల్ పార్ట్ వరకు ప్లెయిన్ గా ఇచ్చారు. మనకి కింద బార్డర్ వైజ్ తీసుకుంటే రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది, వీవింగ్ జూట్ స్టైల్లో తీసుకున్నాను అనమాట. అది కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ దాకా తీసుకొని మధ్యలో మిడిల్ పార్ట్ వరకు ఒక జరీ స్టైల్ తీసుకుని అండ్ థ్రెడ్ వీవింగ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఓకే, సారీలో మనకి 3-4 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకు 3 కాంబినేషన్స్ అనేది ఎలివేట్ చేసుకోవాలి. ఓకే ఓకే, చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, 3 ఫ్లవర్స్ మనకి లీవ్స్ డిఫరెంట్ గా ఇచ్చారు. దీంట్లో మనకి పర్పుల్ లో కూడా ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అలా ఆల్టర్నేట్ గా మనకి 1 by 1 అలా కనిపిస్తుంది. బార్డర్ వైజ్ ఎత్తుకుంటే జరీ స్టైల్ కనిపిస్తుంది. అదే విధంగా మనకి కింద సాటిన్ స్టైల్లో వేవ్స్ లాగా తీసుకున్నాం. పళ్ళు పార్ట్ ఏదైతే మనం యూస్ చేసామో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ సేమ్ అదే స్టైల్లో వస్తుంది అన్నమాట. ప్లెయిన్ ఇచ్చేసారు, బార్డర్ హ్యాండ్స్ స్లీవ్స్. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 6,900 పడుతుంది. 6,900. ఇది సాంప్రదాయ పట్టు అండి. వావ్, సాంప్రదాయ పట్టు అండి. చూడడానికనే మనకి ట్రెడిషనల్ గా మనకి సాంప్రదాయంలో కావాల్సిన కలర్స్ అన్ని ఆల్మోస్ట్ మన దగ్గర మోడల్ స్టైల్లో ఉంటుంది. డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది అన్నమాట. పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి ఏంటంటే మనం పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. దీంట్లో మనకి ఏంటంటే ఒక డైమండ్ షేప్ తీసుకొని దీంట్లో కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ లో డైమండ్ మొత్తం టోటల్ డిఫరెంట్ స్టైల్ వచ్చింది. ఓకే, మనకి టూ లైన్స్ కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్ గా బ్లూ అండ్ గోల్డ్ స్టైల్ ఇచ్చారు. అదే విధంగా జరీ స్టైల్ లో మనకి అట్లా కాంబినేషన్స్ ఎండింగ్స్ లో 2 ఎండింగ్స్ సేమ్. సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి డైమండ్ షేప్ అనేది టోటల్ డిఫరెంట్ ఇచ్చారు. సో మిడిల్ పార్ట్ వరకు వచ్చి మనకి జరీ స్టైల్లో తీసుకున్నారు ఒక బ్లూ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి ఆఫ్ ఇచ్చేటప్పటికి ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు, అదేవిధంగా పింక్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం ఓవరాల్ గా టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. చాలా లేటెస్ట్ గా ఉంది మనకి ఈ డిజైన్ అనేది. పట్టులో మనం రెగ్యులర్ గా డిఫరెంట్ చూస్తాం కానీ ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. డైమండ్ షేప్ కనిపిస్తుంది. 2 sides కూడా మనకి ఏంటంటే బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, బార్డర్ కూడా మనకి ఈ విధంగా కడ్డీ బార్డర్ ఇచ్చారు. సారీ మొత్తం ఓవరాల్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం టోటల్ డిఫరెంట్ పట్టులో రెగ్యులర్ వెరైటీస్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. సో బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాము. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 7,800 అలా పడుతుంది. 7,800. చాలా సూపర్ గా ఉందండి శారీ వచ్చేసి. అసలు చాలా ట్రెడిషనల్ గా సంప్రదాయమైన శారీ అండి ఇది. చాలా బాగుంది. మరి శారీ కాస్ట్ వచ్చేసి 7,800 రూపీస్ కి ఈ శారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అవైలబుల్ లోనే. మరి సంప్రదాయ పట్టులోనే మనకి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మిస్ ఇండియాలో ఉన్నాయండి. ఇది కళాక్షేత్ర పట్టు అండి. కళాక్షేత్ర పట్టు, లైట్ వెయిట్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మనము పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాము. సో మనకి కడీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నామండి. అదేవిధంగా కడీ బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని దీనిలో మ్యాంగో డిజైన్ అనేది ఆల్టర్నేట్ గా మనకి ఉల్టా సీదా డిజైన్ లాగా ఇచ్చేసారు. సో పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని దీంట్లో లీవ్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. ఓకే, లీవ్స్ అనేది ఈ విధంగా లీవ్స్ తీసుకున్నాం. పళ్ళు పట్టుకి కిందకి వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇది శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, మస్టర్డ్ ఎల్లో గోల్డ్ మిక్స్ అయింది. పింక్
కాంబినేషన్స్. ఇది లీవ్స్ కూడా మనకి ఏంటంటే షెల్ఫ్ వింగ్ లో తీసుకున్నామండి, Okay. ఎల్లో బుటీస్ లో తీసుకుని దీంట్లో అనేది కొంచెం పింక్ అనేది షేడ్ లాగా వచ్చింది. ఓకే. సో శారీ మొత్తం ఓవరాల్ గా ఉంటుంది. ఈ శారీలో హైలైట్ ఏంటంటే మనకి సేమ్ కింద బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఈ శారీలో హైలైట్ ఏంటంటే మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ సారీ మోడల్ లా. ఓకే. సో అదంతా మనకి మస్టర్డ్ ఎల్లో లైట్ వచ్చేసింది. ఇది పింక్ కాంబినేషన్ తో హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అదే విధంగా ఫ్రిల్స్ కి ఏంటంటే మనకి అంటే శారీ షోల్డర్ కి సింపుల్ గా ఉంటుంది, ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి హెవీగా ఇచ్చారు. అదే విధంగా శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్, కళాక్షేత్ర పట్టు అయితే మనకి చాలా స్పెషల్ గా ఉంది శారీ కూడా. బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నాం, అంటే కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి సో చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దట్టు శారీ మనకి ఫ్రిల్స్ పార్ట్ హెవీగా ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారు. మనకి ఇప్పుడు మీకు చూపించిన ప్రతి ఒక్క శారీ పట్టు శారీస్ లో కూడా వెరైటీస్ అనేది మనకి 5-6 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. సో మనం ఇప్పటి వరకు చూసిన కళాక్షేత్ర గాని శివగామిని పట్టు అన్నిట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, వెరైటీస్ కూడా ఉన్నాయి, కొంచెం చాలా ఉన్నాయి. ఓకే అండి. ఈ శారీ కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి 7,500 పడుతుంది. 7,500 రూపీస్ కి ఈ శారీ మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో అవైలబుల్ లో ఉంది. ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది కళాక్షేత్రంలో ఇంకొక మోడల్ అండి. కళాక్షేత్రంలో మనకి ఇంకో కలెక్షన్. ఓకే. సో మనకి పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. రెగ్యులర్ గా కాకుండా కడ్డీ బోర్డర్ కాకుండా కొంచెం హెవీగా తీసుకున్నాం అన్నమాట. దీంట్లో మనకి శారీ టోటల్ అనేది 3D కాంబినేషన్, 3D బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా అంటే సింపుల్ గా కడ్డీ బోర్డర్ లాగా తీసుకొని ఇది ఒక లీవ్స్ టైప్ లాగా తీసుకున్నాం. ఒక లీవ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఆల్టర్నేట్ గా శారీ మొత్తం ఓవరాల్ గా కూడా ఇలా వచ్చేటట్టుగా తీసుకున్నాం. వావ్, చాలా లేటెస్ట్ గా ఉంది. పింక్ అండ్ హాఫ్ వైట్ ఇలా బ్లాక్ ఇచ్చేసి పింక్ కాంబినేషన్. ఓకే, శారీ మొత్తం ఇలాగే. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, బాగుందండి. సింపుల్ గా కట్టుకుంటే ఇంకా గ్రాండ్ గా అనిపిస్తుంది. శారీ కాస్ట్ ఎంత పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి మనకి 6,100 పడుతుంది. 6,100 రూపీస్. చూసారు కదా అండి, పట్టులోనే మనకి డిఫరెంట్ పట్టు అండి. శారీ కాస్ట్ వచ్చేసి 6,100 రూపీస్ ఓన్లీ అండి. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది సమంత పట్టు అండి. సమంత పట్టు. వావ్, లైట్ వెయిట్ గా ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. టోటల్ డిఫరెంట్ గా ఉంటుందండి. పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. అదే విధంగా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాము. అదే పళ్ళులో కూడా మనకి ఏంటంటే లీవ్స్ అనేది ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అంటే షెల్ఫ్ పింక్ లో యూస్ చేస్తారు. ఆల్టర్నేటివ్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసి దీంట్లో డాట్స్ లో మనకి మ్యాంగోస్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. సో పళ్ళు పట్టు వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి బాక్సెస్ టైప్ ఇచ్చారు మనకి. టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాం, డార్క్ గ్రీన్. సో మనకి ఆల్టర్నేటివ్ మనకి బాక్సెస్ టైప్ లో వస్తుంది కాబట్టి టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి షేడ్స్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇట్లా. సో టోటల్ ట్రయాంగిల్ స్టైల్ ఎత్తుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఓకే, శారీ మొత్తం ఓవరాల్ గా కూడా ఈ విధంగా వస్తుంది. మల్టీ కలర్స్ తో మనకి శారీ అవైలబుల్. ఓకే అండి. ఆ విధంగా 4 మిడిల్ పార్ట్ లో మనకి ఏంటంటే 4 డిజైన్ బాక్సెస్ తీసుకొని దీంట్లో కూడా మనకి ఏంటంటే డిజైన్ లో ఒక లీవ్స్ టైప్ తీసుకున్నాం. ఒక ట్రీ టైప్ లాగా మనకి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. అదే విధంగా కింద బార్డర్ వైజ్ ఎత్తుకుంటే మనకి పికాక్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, లైక్ ఒక మనకి లీఫ్ లాగా ఇచ్చేసి పికాక్ ని ఇచ్చేసారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా కూడా ఇలాగే వస్తుంది. మిడిల్ పార్ట్ కి పికాక్స్ డిజైన్స్ వస్తుంది. సో బాక్సెస్ లో కూడా ఒక పికాక్స్ అనేది కింద ప్రతి ఒక్క బాక్స్ లో ఇచ్చారు మనకి పికాక్స్ అనేది. కడ్డీ బోర్డర్ అనేది యాజ్ టీజ్ గా మనకి షేడ్ వైజ్ కూడా మనకి వస్తుంది. లైక్ ప్లెయిన్ గా ఇవ్వకుండా మనకి షేడ్ బై షేడ్, ఒకటి బై ఒకటి, స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. చాలా లేటెస్ట్ గా ఉంది ఈ పీస్ కూడా మనకి శారీ. సో శారీ మొత్తం మనకి హెవీగా ఇచ్చారు, గ్రాండ్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చారు పింక్ కాంబినేషన్ తో తీసుకొని. మరి సమంత పట్టు శారీ వచ్చేసి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. శారీ కాస్ట్ చెప్తారా? శారీ కాస్ట్ 7,800. 7,800. ఓకే అండి, చూసారు కదండి, శారీ వచ్చేసి చాలా స్పెషల్ గా ఉంది. సమంత పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 7,800 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏంటి అంటే పట్టులో ఉన్న ఆల్ వెరైటీస్ని ప్రతి ఒక్క శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు, మా వ్యూయర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యస్, చూసారు కదా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న ఆల్ పట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ పట్టు. మరి ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ ఆఫ్ హలో లేడీస్ ఎపిసోడ్. మన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.